ఎంతకు తెగించారా చలిమంటలు అని చెప్పి అందులో చికెన్ కాల్చేసుకున్నారా? ఇది లియోగడ్ ఇన్నర్ ఫీలింగ్ అండి. చూడండి, మేము చలిమంటలు అని చెప్పి అందులో బ్యాంబూ చికెన్ అయితే కాల్చుకుంటున్నాము. వాడికి తెలియదు కదా, చాలాసేపటి వరకు స్మెల్ రాలేదనమాట. ఎక్కడి నుంచో కొంచెం చికెన్ వాసన వస్తుంది అన్నట్టుగా అటు ఇటు చూశాడు, కానీ డైవర్ట్ అయిపోయాడు. ఎందుకంటే అక్కడ భైరవ, సుజుక, బ్లాక్ ఇవన్నీ వచ్చాయన్నమాట. చలిమంటలు మా వాడికి ఏం కొత్త కాదులేండి, రెగ్యులర్గా వేసుకుంటూనే ఉంటాము. కాకపోతే అపార్ట్మెంట్ దగ్గర కుదరదు కదా. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ మా అమ్మ మా కోసం ఆ కర్రలు పుల్లలు అన్నీ దాచిపెడతా ఉండేదన్నమాట. వెళ్ళి అక్కడ చలిమంటలు కాచుకుని వచ్చేవాళ్ళం. ఇప్పుడు మన సొంత ఇంటి దగ్గరే బోలెడంత ప్లేస్ ఉంది కదా, ఇంక ఇక్కడే వేసుకుంటున్నాం అనమాట. భైరవాని ఎక్కువగా రానివ్వట్లేదండి. బ్లాక్కి సుజుక ఉన్నాయి కదా, అవి పిల్లలు పెట్టినాయి కదా, వేరే డాగ్ని అసలు రానివ్వు. దాంతో భైరవ కూడా భయపడుతున్నాడు. వాడికి ఎలా వెళ్ళిందో గాల్లో ఈ చిమ్కెన్ స్మెల్ వెళ్ళిపోయినట్టుంది. చక్కగా వచ్చి కూర్చున్నాడు. మా వాడు ఆడిని చూసి అరుపులు కేకలు. సర్లే అని లోపలేసాము, కానీ చూడండి పాపం కిటికీలోంచి ఎలా చూస్తున్నాడో. జాలేసి బయటికి తీసుకొచ్చాను. సుజుకాతో బాగానే ఉంటాడండి. ఇంకో బ్లాకీ ఉంటుంది కదా, దాంతో కూడా బాగానే ఉంటాడు. మేల్ డాగ్స్ అంటే పడదు మనోడికి, వాటిని తరిమేయాలంట. చూడండి పాపం వాడేమో అలా తోకూపుకుంటూ మన ఇంటి వైపు వస్తున్నాడు. ఇంకా అలా లియోన్ పట్టుకొని మొత్తానికి ఆ బ్యాంబూ చికెన్ అయితే కాల్చాము. శివగారు కాలుస్తున్నారు. ఆ ప్రాసెస్ అంతా అంటే మ్యారినేట్ చేయడము, మసాలాలు పట్టించడం అవన్నీ నేను చేశాను. మంట పెట్టడము, కాల్చడం అయితే శివగారు ఇంకా మా అబ్బాయి చేశారనమాట. ఈడు చూడండి ఇంకెవ్వరిని ఎత్తుకొనివ్వట్లేదండి. బాగా పొగరు పెరిగిపోయింది వెదవకి. ఒక్క నన్ను మాత్రమే ఏమనట్లేదు. ఇంకెవరు ఎత్తుకున్నా సరే బాగా అసలు గొడవ చేసేస్తున్నాడు. కరిచేయటానికి రెడీ అయిపోతున్నాడు అనమాట. ఇంత ఎగ్రెషన్ ఎందుకు పెరిగిపోయిందో. మేమైతే శుభ్రంగా చలి కాచుకున్నాము, బ్యాంబూ చికెన్ కూడా తయారు చేసుకున్నాము. అప్పటికి పప్పీస్ ఉన్నా కూడా అంతలాగా వాటి ఇంటిలో నుంచి బయటకు వచ్చేవి కాదండి. ఇప్పుడైతే బుడిగి బుడిగిమని తిరిగేస్తున్నాయి, కానీ అప్పట్లో లోపలే ఉండేవి. ఇది వీడియో తీసి కూడా ఒక 15 days అలా అవుతుందేమో. ఇది అంతా అయిపోయిన తర్వాత లోపలికి తీసుకొచ్చామండి. సరే అసలు ఎంతవరకు కుక్ అయిందో తెలియదు కదా. మేము చాలాసార్లు కాల్చాం, కానీ ఎప్పుడు గ్యాప్ తీసుకోవడం వల్ల మర్చిపోతూ ఉంటాం ఎంతసేపు ఉంచాలి ఏంటి అని. దానిపైన అరిటాకులతోటి స్టఫ్ చేశాను అనమాట, పైన కవర్ చేశాను. మొత్తం బొగ్గులాగా అయిపోయింది ఆ బ్యాంబూ మొత్తం. ఇంకా సరే అయిపోయే ఉంటుందని చెప్పి లోపలికి తెచ్చి ఇలా పళ్ళల్లో వేసానండి. చక్కగా కుక్ అయింది బాగా. చూడండి, కాకపోతే ఏంటంటే మసాలాలు ఈసారి ఇంట్లో పట్టినవి కాదు. నేను ఇల్లు మారాం కదా, పాత మసాలాలు అన్నీ అయిపోయి కొట్టి బాటిల్స్ అన్నీ కడిగేశాను. దానివల్ల కొత్త మసాలాలు ఏమి ఇంకా పట్టలేదు. బయట మసాలా ప్యాకెట్స్ ఉంటాయి, అవి అంత టేస్ట్ ఉండో, హెల్దీ కూడా కాదు. కాకపోతే తప్పలేదన్నమాట, అప్పటికప్పుడు వేయడం వల్ల కొంచెం టేస్ట్ అయితే ఇదివరకుతో కంపేర్ చేసుకుంటే తక్కువే వచ్చిందని చెప్పాలి, కానీ బాగుంది. వేరేవాడిని బయట తినేవట్లేదని లోపల తీసుకొచ్చి పెట్టానండి.